గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ 104వ వర్ధంతి సందర్భంగా స్థానిక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రకాశం భవన్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. ప్రపంచ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ 104వ వర్ధంతి సందర్భంగా స్థానిక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణిత శాస్త్రవేత్త 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గణిత మేధావుల్లో ఒకరు మన రామానుజన్ అని కొనియాడారు. గణితంలో సుమారు 3900 ఫలితాలు రాబట్టారని, అందులో చాలా వరకు సమీకరణాలు అనన్యతలే ఉన్నాయని అన్నారు. వీటిని ఇతర గణిత మేధావులు పరిష్కరించలేదని తెలిపారు. గణిత విశ్లేషణ, సంఖ్యాశాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేసి అప్పట్లో ఇక పరిష్కారం కావు అనుకున్న సమస్యలకు కూడా పరిష్కారం కనుగొన్న మేధావి శ్రీనివాస రామానుజన్ అయ్యంగారని కొనియాడారు. అలాంటి మహనీయుని వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గొండాల గోపీనాథ్, సభ్యులు సుబ్రహ్మణ్యం యాదవ్, ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డాక్టర్ అమరేశ్వరి, వినోద్, ప్రకాష్, దీపక్ తదితరులు పాల్గొన్నారు. గణిత శాస్త్ర పితామహులు శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి 104వ వర్ధంతి సందర్భంగా యూనివర్సిటీలోని ఆయన కాంస్య విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. శ్రీనివాస రామానుజన్ గారు గణిత శాస్త్ర పితామహులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గణిత మేధావుల్లో 20వ శతాబ్దంలోనే ఆయన ఒక్కరు. అలాంటి గణిత శాస్త్ర పితామహుని ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్నాము. 20వ శతాబ్దంలోనే 3900 ఫలితాలను రాబట్టి అందరికీ సులభతరంగా గణితాన్ని విశ్లేషించిన మహానుభావుడు. గణిత శాస్త్రంలో పరిష్కారాన్ని కూడా కనిపెట్టలేని వాటి కూడా సులభతరంగా గణితాన్ని బోధించిన మహానుభావుడు శ్రీనివాస రామానుజన్ గారు. ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకుని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నారు.